వెల్కమ్ టు అవర్ ఛానల్ మై తెలుగు టాక్స్. విండోస్ 10 యూజర్స్కి షాకింగ్ న్యూస్. విండోస్ 10ని మైక్రోసాఫ్ట్ 29th జూలై 2015న మార్కెట్లోకి విడుదల చేసింది. విండోస్ 10 మార్కెట్లోకి రిలీజ్ అయిన తర్వాత అంతకు ముందు ఉన్న అన్ని విండోస్ వర్షన్స్ని బ్రేక్ చేసుకుంటూ పూర్తి ఆధిపత్యాన్ని చెలాయించింది. అటువంటి ఆధిపత్యానికి మరికొద్దిగా రోజుల్లో బ్రేక్ పడనున్నది. విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టమ్ శకం ముగిసింది. మైక్రోసాఫ్ట్ ఇటీవల ఒక ముఖ్యమైన ప్రకటన విడుదల చేసింది. విండోస్ 10కు మైక్రోసాఫ్ట్ సపోర్ట్ అండ్ అప్డేట్స్ అక్టోబర్ 2025తో ముగియనున్నది. దీని గురించి మీకు తెలుసా? మన లైఫ్ జర్నీలో పీసీ లేదా ల్యాప్టాప్ ఒక భాగం అయిపోయాయి. కాబట్టి సెక్యూర్గా కావాల్సిన జాగ్రత్తలను ముందుగానే తీసుకోండి. అక్టోబర్ 2025 తర్వాత మైక్రోసాఫ్ట్ విండోస్ 10కి ఎలాంటి అప్డేట్స్ మరియు సెక్యూరిటీ ప్యాచెస్ని ఇవ్వదు. అది మీ పీసీ లేదా ల్యాప్టాప్ని సైబర్ అటాక్లకు గురి చేయవచ్చు. మీ యొక్క పర్సనల్ మరియు ప్రొఫెషనల్ లేదా బిజినెస్ డేటాని హ్యాక్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మరి మీరు దీనికి సిద్ధంగా ఉన్నారా? మైక్రోసాఫ్ట్ అలా ఎందుకు చేస్తుంది అనుకుంటున్నారా? అది మైక్రోసాఫ్ట్ యొక్క బిజినెస్ ప్లాన్లో భాగం. యూజర్స్ని విండోస్ 11 వర్షన్స్కు మార్చేందుకు తన మార్కెట్ స్ట్రాటజీస్లో భాగంగా విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టమ్స్కి అక్టోబర్ 2020 తర్వాత సర్వీస్ నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. విండోస్ 10 మీద ఉన్నటువంటి తమ టీంని కొత్త వర్షన్స్ డెవలప్మెంట్ కోసం ఉపయోగించుకోనున్నది. మరికొద్ది రోజుల్లో అంటే జూలై లేక అక్టోబర్ మంత్లో మైక్రోసాఫ్ట్ తన కొత్త వర్షన్ విండోస్ 12ని మార్కెట్లోకి రిలీజ్ చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకుంది. విండోస్ 10ని మర్చిపోవాల్సిన సమయం వచ్చింది. టెక్నాలజీ అప్డేట్ అవుతుండగా మరి మనం అందుకు తగ్గట్టుగా మారాలి కదా. మరి మీరు అందుకు సిద్ధంగా ఉన్నారా? ఇందుకోసం మనకు ఉన్న ఆప్షన్స్ 3 మాత్రమే. 1. విండోస్ 11కు అప్గ్రేడ్ చేయటం. నెంబర్ 2. కొత్త ల్యాప్టాప్ లేదా పీసీని కొనడం. నెంబర్ 3. ఇతర ఆపరేటింగ్ సిస్టమ్స్ వైపు చూడడం. విండోస్ 11కి అప్గ్రేడ్ అవ్వాలి అనుకుంటే మీ హార్డ్వేర్ సపోర్ట్ చేస్తుందో లేదో ఒక్కసారి చెక్ చేయండి. సపోర్ట్ చేస్తే అది చాలా సులభమైన ఆప్షన్. విండోస్ 11కి తగ్గట్టుగా మీ ల్యాప్టాప్ లేదా పీసీలో ర్యామ్స్ కానీ ప్రాసెసర్స్ కానీ పాసిబుల్ ఉంటే అప్గ్రేడ్ చేయడానికి ట్రై చేయండి. విండోస్ 11 మెరుగైన ఫీచర్స్ మరియు సెక్యూరిటీ అందిస్తుంది. ఒకవేళ సపోర్ట్ చేయని పక్షంలో మీ పీసీని లేదా ల్యాప్టాప్ని మార్చవలసి ఉంటుంది. లేని పక్షంలో ప్రత్యామ్నాయ ఆపరేటింగ్ సిస్టమ్స్ మార్గాలను ఆలోచించండి. ప్రతిసారి విండోస్ అప్గ్రేడ్ వల్ల వచ్చే ఇబ్బందుల గురించి గట్టెక్కాలంటే మీ అవసరాలకు తగ్గట్టుగా మీరు యూజ్ చేసే అప్లికేషన్కు తగ్గట్టుగా లైనక్స్, ఉబుంటూ లేదా క్రోమ్ ఆపరేటింగ్ సిస్టమ్స్ వంటి ఆప్షన్స్ మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ఇవి అన్నీ కూడా ఓపెన్ సోర్సెస్, ఫ్రీ ఆపరేటింగ్ సిస్టమ్స్. మీరు వాడే అప్లికేషన్స్ విండోస్ను మాత్రమే సపోర్ట్ చేస్తే మీకు ఆల్టర్నేట్ మార్గం కూడా లేనట్టే. కాబట్టి విండోస్ 11ని మస్ట్ అండ్ షుడ్గా అప్గ్రేడ్ చేయవలసి ఉంటుంది. విండోస్ 11ని అప్గ్రేడ్ చేసే ముందు మీరు కొన్ని జాగ్రత్తలు పాటించండి. 1. మీ పీసీ లేదా ల్యాప్టాప్ విండోస్ 11కి సపోర్ట్ చేస్తుందో లేదో ఒక్కసారి చెక్ చేయండి. అప్గ్రేడ్ చేయడానికి ముందు మీ ముఖ్యమైన డేటాను బ్యాకప్ చేయండి. అప్గ్రేడ్ చేసే టైంలో ఒక్కొక్కసారి క్రాష్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇంపార్టెంట్ అనుకున్న అన్ని ఫైల్స్ని ఎక్స్టర్నల్ డివైజెస్లో స్టోర్ చేసుకోండి. మీరు ప్రస్తుతం యూజ్ చేస్తున్న అప్లికేషన్స్ మరియు మీరు ఉపయోగించే డివైజెస్ కొత్త ఆపరేటింగ్ సిస్టమ్తో వర్క్ అవుతాయో లేవో చెక్ చేసుకోండి. మీరు వాడే డివైజెస్ డ్రైవర్స్ విండోస్ 11 సపోర్ట్ చేస్తుందో లేదో కూడా చెక్ చేసుకోండి. అన్నీ ఒక్కసారి చెక్ చేసుకొని మాత్రమే లేటెస్ట్ వర్షన్స్కి అప్డేట్ అవ్వండి. చివరి నిమిషం వరకు వేచి ఉండకండి. ఇప్పుడే మీ ప్లాన్ను ప్రారంభించండి. ఫ్రెండ్స్, మీకు మా వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోను లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.
మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి.